హాయ్ వ్యూవర్స్. రీసెంట్గా అయితే మా బ్రదర్ బారన్ అయితే విజిట్ చేయడం జరిగింది. సో విజిట్ చేసినప్పుడు అక్కడ కొన్ని లొకేషన్స్ ఓవర్ వ్యూ అయితే కొంచెం రికార్డ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాడు, మూమెంట్స్ అన్ని. సో ఆ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకుందామని వీడియోని మీ ముందరికి తీసుకొస్తున్నా. సో ఈ వీడియో ఓవర్ వ్యూ ఆఫ్ బహ్రన్ సిటీ అయితే ఉంటుంది. విజువల్స్ అన్ని చాలా బాగుంటుంది. యాక్చువల్గా బహ్రన్ అనేది చూస్తే అరౌండ్ 765 కిలోమీటర్స్, స్క్వేర్ కిలోమీటర్స్ అదంతా, ఇది ఏరియా మొత్తం అంతా. అంటే బహ్రన్ అనేది ఒక ఐలాండ్ లా ఉంటుంది. సో ఒక ఐలాండ్ చెస్ సిటీ లాగా ఇది అవ్వడానికి కారణం ఏంటంటే ఇది 1932-31 ఆ టైంలోని మంచి ఒక ఆయిల్ రిగ్ పడ్డది ఇక్కడ. సో దాంతో ఈ కంట్రీ ఫేస్ వాల్యూ మొత్తం అంతా మారిపోయింది అనమాట. ఇప్పుడు జనరల్ గా $1 ఈక్వల్ టు 232 రూపీస్, 233 రూపీస్ అలా ఉంది మొత్తం మీద మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే. అండ్ సో డైరెక్ట్లీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి అయితే వస్తాము. హోటల్ విందమ్ గార్డెన్ హోటల్. సో ఈ హోటల్ కి అయితే వస్తాము. ఇది స్టార్ హోటల్. మనకి రూమ్ అయితే అలాట్ చేసింది 24th ఫ్లోర్ లో అయితే రూమ్ అయితే అలాట్ చేశారు. సో అంత హైట్స్ కి ఎక్కడం, ఐ మీన్ ఆన్ లిఫ్ట్ బై లిఫ్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ హోటల్ అవుట్ సైడ్ నుంచి మొత్తం సిటీ వ్యూ, కంప్లీట్ సిటీ వ్యూ అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు సో మీకు ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. సో కంప్లీట్ సిటీ వ్యూ అయితే మనం చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ అంతా ఒకే దగ్గరలో ఉంటుంది, చిన్న ఐలాండ్ కాబట్టి. సో మనం చూడొచ్చు ద క్యాపిటల్ ఆఫ్ మనామా. మోడర్న్ స్కై స్కాపర్స్ ఇవైతే. ఈ మోడర్న్ స్కై స్కాపర్స్ లోని మన ఏమిటనమాట బహ్రన్ వరల్డ్ ట్రేడింగ్ అనేది కూడా జరుగుతుంది. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ విత్ టర్బైన్స్. ఇక్కడ 3 టర్బైన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా, 3 ఫ్యాన్స్ లాగా రొటేట్ అయ్యేటి. ఆ 3 టర్బైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఆడియోలో ఆమె చెప్తున్నట్టు దాన్ని ఆపరేషన్ అన్ని టెక్నికల్ టీమ్ అనేది బేస్డ్ ఆన్ క్లైమేట్ కండిషన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ విండ్ నుంచి అవి ఆన్ చేసి ఆపరేట్ చేస్తుంటారంట. సో ఈ పవర్ జనరేషన్ కి ఇది. సో ఇది కూడా సూపర్. ఇది ఈ స్కై స్కాపర్స్ ఈ ఫస్ట్ ఆయిల్ రిగ్ బహ్రన్ లోనైతే 1931 లో అయితే ఫైండ్ అవుట్ అయింది. సో అప్పుడు 16th అక్టోబర్ 1931 లో అయితే ఫైండ్ చేశారు. ఫైనల్ గా అది బిగిన్ చేసి ఆయిల్ అవుట్ అవడానికి నెక్స్ట్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 2nd June 1932 అనమాట. సో అప్పుడు 1932లో ఈ వీళ్ళ ఆయిల్ అనేది కంప్లీట్ గా బయటికి అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి బహ్రన్ చరిత్ర మొత్తం మారిపోయింది. ఇంకప్పటి నుంచి ఇంకా మొత్తం అంటారు. చూస్తున్నట్టయితే ఇక్కడ హెచ్ బిల్డింగ్ ఉంది. హెచ్ బిల్డింగ్ అనేది ఒక చిన్న ఐలాండ్ పార్ట్ లాంటిది. మొత్తం కంప్లీట్ చుట్టూరా సీ వాటర్ ఉంటది. దాని హెచ్ బిల్డింగ్ అపోజిట్ లోనే అవెన్యూ మాల్ ఉంది. ఈ అవెన్యూ మాల్ అయితే చాలా సూపర్ అండ్ చాలా బిగ్గెస్ట్ మాల్ అనమాట. బహ్రన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ మాల్ అయితే కంపల్సరీ విజిట్ చేస్తారనమాట. మాల్ అంత సూపర్. మాల్ లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని వీడియో విజువల్స్ అయితే క్యాప్చర్ చేసిన మాల్ లోని. సో మీరు కూడా చూడొచ్చు, చాలా బాగుంటాయి. జస్ట్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో.
ఇదైతే ఆవా క్లబ్. ఈ ఆవా క్లబ్ ఇక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ క్లబ్. ఇక్కడ ఫ్రైడే సాటర్డే జనరల్గా హాలిడేస్. ఇక్కడ ఈ ఫ్రైడే సాటర్డే మనకి ఈవెన్ స్టాండింగ్కి ప్లేస్ దొరకడం అన్న ఈవెన్ లైక్ టేబుల్ దొరకడం కూడా చాలా టఫ్ అనమాట. సో ఈ క్లబ్ అయితే చాలా మోస్ట్లీ రాయల్ ఫ్యామిలీస్ అనేటోళ్ళు బాగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. ఇది కాస్ట్లీయెస్ట్ క్లబ్ ఇది. ఈ క్లబ్ కూడా చాలా 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 బాగుంది. ఫైనలీ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఎంజాయ్ మూమెంట్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.